అంటే ఏంటంటే ఊరికే స్తబ్దంగా ఉన్నా అని అర్థం అనమాట ప్యాసివ్ అంటే. రెసిడ్యూ అని అనే దానికి అర్థం ఏంటంటే అది అవశేషం అంటే ఆ శేషాలు ఉన్నట్టు అవశేషం అనమాట. అంటే ఏదైనా మిగిలిపోతుంది కదా, మనం ఇప్పుడు కాలుస్తాం పేపర్ని, ఒక రెసిడ్యూ మిగిలిపోతుంది అనమాట, దాని అవశేషం మిగిలిపోతుంది. ఏంది? పేపర్ తాలూకు అవశేషం మిగిలిపోవడాన్ని రెసిడ్యూ అంటారు. అంటే ఆ మిగిలింది కాలిపోయిన తర్వాత మిగిలింది, ఆ కాలిపోయిన తర్వాత ఏదైతే బూడిద మిగులుతుందో దాన్ని రెసిడ్యూ అని పిలుస్తాం. అంటే ఏదైనా ఒక టైప్ దాన్ని మిగిలిపోతే ఒక వస్తువులో అది దాన్ని జీర్ణించుకుపోయిన తర్వాత మిగిలిపోతే, జీర్ణమైపోయిన తర్వాత మిగిలిపోయిన దాన్ని రెసిడ్యూ అని అంటాం అన్నమాట. అవశేషము అని అంటాం దాన్ని తెలుగులో, స్పష్టమైన తెలుగులో అవశేషము అని అంటాం. ఇంకా మామూలుగా సాధారణ భాషలో మిగిలినది అని పిలుస్తాం, మనం జనరల్ గా ఇది పిలుస్తాం. సో ఈ ప్యాసివ్ రెసిడ్యూ కాదు అని చెప్పేసి అంటారు. బాబా చెప్పింది ప్యాసివ్ చాలా అంత చిన్న పదం కాదండి. ఆయన అన్నమాట అంటే ఉదాసీనమైన ఏదో మామూలు ఉన్న మీరు ఏదో అనుకుంటూ ఉంటారు. అంటే మనకి మనం ఒక పని చేస్తున్నాం, మనం పని చేసిన తర్వాత మనకు సంస్కారాలు ఏర్పడతాయి. మనం ఇంకో పని చేసాం, ఆ దాంట్లో ఉన్న సంస్కారాలు తొలగిపోతాయి. మిగిలింది ఏమిటంటే అదేదో రెసిడ్యూ కాదు సుమా, అవశేషం కాదు అదేమీను. దాని పవర్ దానికే ఉంటుంది మళ్ళీను. అది ఇక్కడ దానిని తీసుకొస్తున్నారు అనమాట. అది ఈ విధంగా దానిని తీసుకొస్తున్నారు. ఇక్కడ బాబా అంటారట, ఆయన ఆయన ఆదికే రాణి అంటున్నారు అనమాట, దే ఆర్ డైనమిక్ ఫోర్సెస్. అంటే అది డైనమిక్, చాలా చాలా నిర్ణయాత్మకమైన అని అర్థం అనమాట. డైనమిక్, అవి నిర్ణయాత్మకమైన శక్తులట. ఏది? ఈ యొక్క దాన్ని ఏమంటారు, ఆ ఈ కర్మ, మన ఆ ఇంప్రెషన్స్, ఆ సంస్కారాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారాలు అనేవి నిర్ణయాత్మకమైన శక్తి అది. అంటే క్రియాశీలకమైన శక్తి, చాలా బలం కలిగిన శక్తి అది. అది ఏ పనైనా చెయ్యగలిగే శక్తి. దాన్ని డైనమిక్ అంటారు ఎప్పుడైనా. చూడండి, ఆ దాని డెఫినేషన్స్ చిన్నగా ఇవ్వలేదు ఆయన. బాబా చెప్పిన డెఫినేషన్స్ ని, దానిని ఆయన ఏం చేశారంటే ఒక్కొక్క దాన్ని ఆయన అనలైజ్ చేసి దీంట్లో ఇవ్వడం జరిగింది అనమాట. ఆయన అనడం ఏంటంటే దీస్ ఆర్ డైనమిక్ ఫోర్సెస్, ఇంప్రెషన్స్ డిమాండ్ ఎక్స్ప్రెషన్. అంటే దాని వ్యక్తీకరణ ఎప్పుడూ కూడా ఆ ఇంప్రెషన్ అంటే ఆ సంస్కార ముద్రలు ఎప్పుడూ కూడా వ్యక్తీకరణ కోసం ప్రయత్నిస్తూ ఉంటాయి. అంతే కదా, అవి ఎప్పుడు వ్యక్తం అవుదామా అని ఎదురు చూస్తూ ఉంటాయట ఆ సంస్కారాలు. ఎక్స్ప్రెషన్ రిజల్ట్స్ ఇన్ యాక్షన్. నీ యొక్క ఆ వ్యక్తీకరణ ఏమవుతుంది? క్రియారూపకంలో అవుతుంది అనమాట. సో యాక్షన్ క్రియేట్స్ న్యూ ఇంప్రెషన్స్. మళ్ళీ నువ్వు క్రియ చేస్తే మళ్ళీ కొత్త సంస్కార బంధనాలు ఏర్పడతాయి. అండ్ దస్ ద వీల్ ఆఫ్ బాండేజ్ కంటిన్యూస్ టర్నింగ్. అంటే ఆ వీల్ ఆఫ్ బాండేజ్, ఆ యొక్క బాండేజ్ అంటే బంధన చక్రాలు. బంధనం అంటే మనం ఆ బంధనం అనే చక్రాలలో మనం బంధించబడిపోయాం. ఆ చక్రాల మధ్యన బంధించబడిపోయాం మనం. ఆ బంధనం అది అలాగా వీలు అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. మనకి ఏర్పడుతుంటే కర్మలు ఏర్పడుతూ ఉంటాయి, తొలగుతూ ఉంటాయి, కర్మలు ఏర్పడుతూ ఉంటాయి, తొలగుతూ ఉంటాయి, కర్మలు ఏర్పడుతూ ఉంటాయి, తొలగుతూ ఉంటాయి. కంటిన్యూస్ అలాగే తిరుగుతూనే ఉంటుంది ఆ కర్మలు ఏర్పడడం, తొలగడం. అయితే ఇక్కడ ఆ దైవీ వైరుధ్యాన్ని బాబా చెప్పారు. The very expression that can bind us can also use to erase impressions. బాబా అన్నట్టు ఎప్పుడు ఏ సంస్కారాలు అయితే నిన్ను బంధించేయో అవే సంస్కారాలు నిన్ను బంధ విముక్తుణ్ణి కూడా చేస్తాయి సుమా అని అన్నట్ట. చూడండి, బాబా అన్న మాటను ఆయన చెప్తున్నాడు. ఏ సంస్కారములైతే నిన్ను బంధించేయో ఆ సంస్కారములు నిన్ను బంధ విముక్తుణ్ణి చేస్తాయి సుమా అన్నారు. అని the same mechanism that impressions the soul can under right guidance become the instrument of liberation. అంటే ఇప్పుడు నువ్వు ఒక క్రియ చేసావు, క్రియ వల్ల నీకు బంధనం ఏర్పడుతుంది. ఆ ఆ చైతన్యానికి, ఆ ఆత్మ యొక్క చైతన్యానికి దానికి బంధనం ఏర్పడుతుంది. అయితే సరి అయిన మార్గనిర్దేశం అంటే ఆ యొక్క సంస్కార ముద్రలు నీకు నేను విముక్తుణ్ణి కూడా చేస్తాయి బంధనముల నుండి కూడా. అది ఆ బంధనముల నుండి విముక్తుల్ని చేసే సాధనం అవుతుందిట ఆ సంస్కార ముద్రలు కూడా
అని అన్నట్టు బాబా ఈ విధంగా. అంటే ఏ సంస్కారములైతే నిన్ను బంధింపజేస్తున్నాయో ఆ సంస్కారములే మళ్ళీ నిన్ను బంధ విముక్తుని చేసే సాధనం కూడా అవుతుంది. అయితే దిస్ ప్రాసెస్ ఇస్ నాట్ సింపుల్. అయితే ఇదంతా కూడా అంత సరళమైంది కాదట. ఇట్ ఈస్ కెనాట్ బి క్యాలిక్యులేటెడ్ బై ద హ్యూమన్ ఇంటలెక్ట్. ఇది అక్కడ చెప్తున్నారు. మానవ మేధస్సుతో దానిని నువ్వు లెక్క కట్టలేవు అని చెప్తున్నారు. చూడండి, అక్కడ మానవ మేధస్సుతో ఆయన లెక్క కట్టలేమంట. దాన్ని మనం లెక్క కట్టలేంట. ఏ విధంగా మనం బంధ విముక్తులను అవుతాము అనే విషయాన్ని మానవ మేధస్సుతో మనం ఎప్పుడూ కూడా లెక్క కట్టలేం. అయితే ఇక్కడ ఈయన ఒక మాట అంటున్నారు. ఎవరు? మన ఆదికేరాని ఇక్కడ ఒక మాట అన్నారు. సారీ, ఇప్పటిదాకా. అయితే ఆయన ఒక మాట అన్నారు. ఆయన ఇన్కాలిక్యులబుల్ టైప్. ఈ కర్మ అనేది ఇన్కాలిక్యులబుల్. అంటే దాన్ని నువ్వు లెక్క కట్టలేవు. అంటే దాన్ని నువ్వు మ్యాథమెటికల్ గా నువ్వు దాన్ని నువ్వు లెక్క కట్టలేనిది అనమాట. అది ఆ యొక్క ఈ కర్మ అనేది ఏంటంటే దాన్ని నువ్వు ఎప్పుడూ కూడా అపారమైనది. అంటే మనం అపారమైనదన్నమాట. అంటే లెక్క చెయ్యడం సాధ్యం కానిదిట కర్మ. అది కర్మ గురించి చెప్తున్నారు ఆదికేరాని అంటూ. అయితే ఇక్కడ ఒక విషయం ఆయన ఏమంటాడంటే, ఈ లెక్క చేయడం సాధ్యం కాని లెక్కలట అవన్నీ. కర్మ యొక్క లెక్కలు ఎలా ఉంటాయంటే వాటికి లెక్క చేయడం సాధ్యం కాదు అని అంటూ ఈ విధంగా అంటున్నారు. నువ్వు కొన్ని కర్మలు నీ యొక్క సంస్కారములని లూజన్ చేస్తాయి. లూజన్ అంటే దాన్ని ఏం చేస్తాయంటే దాన్ని సడలిస్తాయి. నీ కొన్ని కర్మలు సమ్ క్రియేట్ డీపర్ బాండేజ్. ఇంకొన్ని కర్మలు నిన్ను ఏం చేస్తాయి? చాలా లోతైన బంధనాలను నీకు ఏర్పడేటట్టు చేస్తాయి అన్నమాట. కానీ ఈ ఈ కర్మకి ఈ యొక్క క్రియకి మధ్యన ఉన్న ఏదైతే బంధం ఉందో అది చాలా సూక్ష్మమైనదిట. మళ్ళీ చెప్తున్నాను వినండి. కర్మకి ఆ క్రియకి ఆ కర్మకి ఆ క్రియకి అంటే ఆ సంస్కార ముద్రకి ఆ క్రియకి అంటే ఆ కర్మకి మధ్యనున్న ఏదైతే ఆ బంధనం ఏదైతే ఉందో సంస్కారాలకి యాక్షన్ అంటే ఆ క్రియలకి మధ్యనున్న సంబంధము చాలా సూక్ష్మమైనది. కానీ చాలా సూక్ష్మం, అసలు మీకు కనిపించదు. కానీ చాలా చాలా విస్తారమైనది అది. సో నువ్వు మానవుడు ఏం చేస్తుంటాడు? ప్రతిదానికి లెక్క కడుతూ ఉంటాడు అనమాట. ఆ మానవ మేధస్సు ఎప్పుడు లెక్క కడుతూ ఉంటుంది. ఆ మానవ మేధస్సుకి అందని ఆ లెక్కే ఈ కర్మ అని అంటాడు అనమాట. మానవ మేధస్సుకి అందని లెక్కే ఈ కర్మ అని అంటూ మనం మంచి చేస్తున్నాం అనుకుంటాం, కానీ మనం బంధనాల్లో ఇరుక్కుపోతూ ఉంటాం. మనం చాలా కష్టపడుతున్నాం అనుకుంటాం, కానీ మనం స్వతంత్రులం అవుతూ ఉంటాం, స్వేచ్ఛాయుతులం అవుతూ ఉంటాం. మనం ఏదో దానం చేస్తున్నాం అనుకుంటాం. మనం ఏదో దానం చేస్తున్నాను, నేను దానం చేస్తున్నాను అని అనుకుంటాం. మనసులో నేను దానం చేశాను, నేను సహాయం చేస్తున్నాను అనే భావన ఎవరికైతే వచ్చిందో వాడికి అహంకారం వచ్చినట్టే అంటారు ఆయన. అంటే యు మే పర్ఫార్మ్ చారిటీ ఎట్ క్రియేట్ ఈగో. నువ్వు దానం చేస్తావు, నువ్వు దాన గుణం ఉంటుంది, కానీ నువ్వు అహంకారాన్ని పెంపొందించుకుంటావు. నువ్వు దానం చేస్తున్నావు, అహంకారాన్ని పెంపొందించుకుంటుంటావుట. యు మే ఎండ్యూర్ హ్యూమిలియేషన్. నువ్వు అవమానం పడుతూ ఉంటావు, ఎట్ అడ్వాన్స్ స్పిరిచువలీ ఆధ్యాత్మికంగా పురోగమిస్తూ ఉంటావు. అవమాన పడుతున్నావు, ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నావు. అంటే నీకు బయట జరిగిన కర్మ, నీకు బయట జరిగేది ఒకటి, నీకు లోపల దాని ఫలితం ఒకటి. అది ఆయన చెప్పదలుచుకున్న అంశం అన్నమాట. ఇంకొకసారి ఇంగ్లీష్ లో చెప్తాను దీన్ని. అంటే ఇది చాలా అద్భుతమైన ఈ యొక్క ప్రసంగం. నాకు ఇది చాలా నచ్చింది, అందుకనే దాన్ని ఇవాళ దాస్తున్నాను. దాన్ని ఇవాళ ఎందుకు చెప్పాలనిపించింది ఇవాళ. సో ఇది దాన్ని ఏమంటారంటే సమ్ యాక్షన్స్ అంటే వి మే థింక్ దట్ వీఆర్ గోయింగ్ గుడ్ ఎట్ గెట్ బైండ్ అవర్ సెల్స్. అంటే మనం మంచి చేస్తున్నాం అనుకుంటాం, కానీ మనం బంధనాల్లో ఇంకా బంధించుకుంటూ ఉంటాం. వి మే సఫర్ ఇంటెన్స్లీ ఎట్ బి ఫ్రీ. మనం చాలా 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 మనం
మనం చాలా చాలా కష్టం అనుభవిస్తున్నాం, వేదన అనుభవిస్తున్నాం అనుకుంటాం. కానీ మనం స్వేచ్ఛాయుతులం అవుతూ ఉంటాం అనమాట కర్మబంధాల నుండి. వి మే పర్ఫార్మ్ చారిటీ అండ్ యెట్ క్రియేట్ ఈగో. మనం ఏదో దానం చేసేస్తున్నాం అనుకుంటాం, కానీ మనం అలాగ అహంకారాన్ని పెంపొందించుకుంటూ ఉన్నాం. వి మే ఎండ్యూర్ హ్యూమిలియేషన్ అండ్ యెట్ అడ్వాన్స్ స్పిరిచువల్లీ. అంటే అన్ని వైరుధ్యాలు చూడండి, అన్ని ద్వంద్వాలే. మనం ఒకవైపు మనం అవమానం పడుతున్నాం అనుకుంటాం, కానీ మనం ఆధ్యాత్మికంగా పురోగమిస్తూ ఉండొచ్చు. The totality of impressions, their number, shades, combinations and interactions is beyond హ్యూమన్ పర్సెప్షన్. అక్కడ ఇక్కడ ఆ యొక్క మొత్తం అన్నమాట. అంటే ఈ మానవుడి యొక్క టోటాలిటీ అక్కడ ఆయన చెప్పింది ఏంటంటే, ఈ యొక్క క్రియలు, ఈ బంధనాలు ఏవైతే ఈ కర్మబంధాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ యొక్క సంస్కార ముద్రలు ఏవైతే ఉన్నాయో, ఈ సంస్కార ముద్రల మొత్తం ఇది ఎన్ని కూడా వాటి యొక్క సంఖ్య కానీ, వాటి యొక్క కలయికలు కానీ, వాటి యొక్క పరస్పర చర్యలు కానీ, అంటే మనం ఏం చేస్తే మనం సంస్కారాల నుండి విముక్తులవుతాము, ఏం చేస్తే సంస్కార మనం సంస్కార బద్ధులం అవుతాం, సంస్కారానికి బంధింపబడతాము సంస్కారములతో అనేది మనకు తెలియదు. మనిషి గ్రహించడానికి వాడి యొక్క పర్సెప్షన్ అన్నమాట. మనిషి యొక్క గ్రహణ శక్తికి అది అతీతమైనది. అది మనిషి గ్రహించలేడు దాన్ని. మనిషి యొక్క గ్రహణ శక్తికి అతీతమైనది, మన యొక్క పర్సెప్షన్ కి అందనిది ఈ కర్మ యొక్క లెక్కలు. అది ఆయన అంటున్న మాటలు. అంటే మన యొక్క గ్రహణ శక్తికి కానీ, మన మనిషి యొక్క తెలివికి కానీ అందనివి ఈ సంస్కారముల యొక్క దాని యొక్క సంపూర్ణత గురించి మనం తెలియదు. వాటి సంఖ్యలు ఎంత ఉండో, ఏ సంఖ్య అంటే మనం ఎన్ని సంస్కారాలు చేస్తే ఎంత పుణ్యం చేస్తామో మనం చెప్పగలమా? చెప్పలేం. ఏ సంస్కారాలు మనం కలిపితే మనం ఇవాళ వైకుంఠ ఏకాదశి, ఇవాళ నేనేదో ఇవాళ మాట్లాడుతున్నాను, మీ అందరి ముందు మాట్లాడుతున్నాను, కానీ మనసులో నాకు చాలా అనిపిస్తున్నది అనుకోండి, చిన్న భావన మనసులో, బాబా నాకు ఇవాళ ఈ ఛాన్స్ ఇచ్చాడు అనుకోవడం వేరే, అలా కాకుండా నేనే చెప్తున్నాను ఈ విషయాన్ని అనుకోవడం వేరే. నేను ఎప్పుడైతే ఆ విషయం అనుకున్నానో మొత్తం నా వెనకాతలో మూట ఏర్పడిపోతుంది అప్పుడే. సో ఇవన్నీ కూడా అదనమాట. అంటే నేను అనుకున్నది ఒకటి, అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి అనే పాట కూడా ఉంది మనకి ఎప్పుడో కూడా. సో ఈ విధంగా మనం అనుకున్నది, అయ్యింది ఏదైతే మనకు ఉంటుందో, ఈ వేరేది అంటే ఏది కూడా మానవుడి యొక్క గ్రహణ శక్తికి ఆవల ఉన్నది, వాడు గ్రహించలేట. ఓన్లీ ద పర్ఫెక్ట్ మాస్టర్ అండ్ అవతార్ దే నో. అంటే వాళ్ళకి తెలుసు, ఎవరికి? ఆ సద్గురువుకి కానీ అవతారుడికి కానీ వాళ్ళకి తెలుసు. కారణం ఏంటంటే మనం ఏ కర్మలు చేస్తే మనకి ఏ విధమైన ఫలితం కలుగుతుందో తెలిసేది ఆ సద్గురువుకి, అవతారుడికి మాత్రమే. కారణం ఏంటంటే వాళ్ళు సర్వజ్ఞులు. వాళ్ళు ఈ యొక్క విశ్వకార్యాన్ని వాళ్ళు సంపూర్ణంగా అవగాహన చేసుకున్న వాళ్ళు. అంటే విశ్వకార్యం, సృష్టి యొక్క రహస్యాన్ని, ఆ విశ్వకార్యం గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా. అటువంటి సద్గురువు అవతారులు మాత్రమే ఆ కర్మ యొక్క ఆ లెక్కలను వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, మిగతా ఎవరికి కూడా తెలియదు. ఈ విధంగా మనం కానీ ఎప్పుడైతే మనకి ఆ సద్గురువుకి, అవతారుడికి తెలుసు అనే విషయం మనం ఎప్పుడైతే గ్రహిస్తామో, అది మనకి ఆధ్యాత్మిక ఆందోళన నుంచి మనం దూరం అవుతా ఉంటాం ఎప్పుడూ కూడా. నాకేం జరుగుతుంది అంతే కదా. ఇప్పుడు ఒకనొక సందర్భంలో ఇరుచి గారి గురించి ఇరుచి గారు మాట్లాడారు. బాబా ఇరుచి గారిని అడిగారు 1938లో, ఏమయ్యా నైట్, అప్పుడే కొత్తగా వచ్చిన రోజులు అనమాట ఇరుచి గారు. వచ్చిన తర్వాత ఇరుచి గారు కొండ దిగువన ఉన్నారు, బాబా కొండ మీద ఉన్నారు. బాబాతో ఏం చేసేవాడంటే, ఈ కిందన మండలి హాల్ దగ్గర నుంచి ఆయన ఏం చేసేవాడంటే, మండలి హాల్ దగ్గర నుంచి ఆ యొక్క కొండ అంచు దాకా ఆయన నడుచుకుంటూ వెళ్ళేవాడు అన్నమాట బాబాతో. నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయన ఏం చేసేవాడు, నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు బాబా అడిగారు ఒకరోజు, ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుకుంటున్నారు మీరంటే, బాబా ఒక్కొక్కళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఈ మండలి అందరూ మాట్లాడుకుంటున్నారు, నువ్వు ఏ భూమికలో ఉన్నావు, నేనే భూమికలో ఉన్నాను అనేది మాట్లాడుకుంటున్నారంటే బాబా అన్నాడు, ఇవన్నీ వదిలేయ్యా, ఇవన్నీ నీకేం చేస్తాయంటే ఆందోళన కలగజేస్తాయట, ఆధ్యాత్మిక ఆందోళన, అవన్నీ వదిలేయమన్నాడు. సో మీరు బాబా ఇక్కడ అన్న విషయం ఏంటంటే, ఇక్కడ ఆదికేరాని చెప్తున్నారు, బాబా మమ్మల్ని
మోరల్ అకౌంటెంట్స్ గా ఉండడానికి అంటే నైతికమైన అకౌంటెంట్ అంటే ఏంటి, లెక్కలు కట్టేవాడు అనమాట. అంటే ఆ నైతిక లెక్కలు కట్టేవాడుగా నిన్ను ఉండడం బాబాకి ఇష్టం లేట. అంటే మన యొక్క కర్మ, మనం ఈ కర్మ చేస్తే మనకి ఫలితం వస్తుంది, ఇలా చేస్తే మనం తప్పు, అలా చేస్తే అది ఒప్పు అని, అంటే నైతికంగా మనం భయపడుతూ భయపడుతూ లెక్కలు కట్టుకుంటూ జీవించేవాడుగా ఉండడానికి ఎప్పుడు కూడా బాబా అలా ఉండడానికి ఎప్పుడు మనం ఇష్టపడలేదు. హీ వాంటెడ్ అస్ టు బి ఫ్రీ ఫ్రమ్ ఫియర్. ఆయన ఎప్పుడు కూడా ఆ భయము నుండి, మనము ఎప్పుడు కూడా భయం నుండి విముక్తులు, స్వేచ్ఛగా ఉండాలన్నమాట. భయమే లేకుండా ఉండాలి. మనం లోతైన అవగాహన కలిగి ఉండాలి. దేని మీదైనా ఈ సంస్కారముల మీద లోతైన అవగాహన కలిగి ఉండాలి. ఇది బాబా ఏం చేస్తున్నారంటే, అది ముందు ముఖ్యంగా బాబా దానిని ఆయన చాలా ముఖ్యమైన విషయంగా ఆయన పరిగణించారు బాబా. అంటే బాబా ఏమన్నారట, అరే మీరు మీద అందరూ అందుకని అన్నారు కదా ఈ రుచి గారికి, నువ్వు అన్ని లెక్కలు కట్టుకోవడం మాని, నేను ఏ పని చెప్తానో ఆ పని చేయమన్నారు. అంతే ఈ రుచి గారు. ఆ రోజు నుంచి నాకేమైపోయిందంటే, ఇంక నేను దేని గురించి ఆందోళన చెందలేదు. నేను ఇంకెప్పుడు కూడా మామూలుగా ఉండలేదు. ఈయన కూడా అదే అంటున్నాడు. ఏదో నైతికంగా అమ్మ ఈ పని చేస్తే తప్పు, ఆ పని చేస్తే ఒప్పు అనేది కాదు. ఆయన చెప్పిన పని చేయడం వరకే, ఆయనకు సరెండర్ అవ్వడం అంటే ఆయన చెప్పిన పని చేయడం వరకే. సో ఆ విధంగా ఉండాలి అని చెప్పేసి అన్నారు. అంటూ అప్పుడు బాబా అసలైన బాబా విషయాన్ని గురించి వస్తున్నారు. మనకి ఈ యొక్క ఉపన్యాసం యొక్క హెడ్డింగ్ ఏంటి, ఎఫెక్ట్స్ ఆఫ్ లవ్ ఆన్, బాబా ఏమన్నారు దానికి, ఎఫెక్ట్ ఆఫ్ లవ్ ఆన్ ఇంప్రెషన్స్. ఎఫెక్ట్ ఆఫ్ లవ్ అంటే ఈ ప్రభావం అన్నమాట, మన సంస్కార ముద్రలపై ప్రేమ యొక్క ప్రభావం. ఇప్పుడు ప్రేమ గురించి చెప్తున్నారు. నౌ వి కమ్ టు దానికి మెయిన్ పాయింట్కి వచ్చారు బాబా. బాబా ఏమన్నారంటే, ఈ మొత్తం ఇంత పెద్ద సమస్యని చాలా 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 సింప్లిఫై చేశారు బాబా. దాన్ని చాలా సులువు చేసేసారట. ఏమన్నారంటే, మానవాళిని బాబా ఎప్పుడు ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళండి, ఆధ్యాత్మికంగా మీరు ఆధ్యాత్మికంగా ఆయన మానవాళికి ఆధ్యాత్మికత గురించి ఎప్పుడు చెప్పలేదు. అలాగే ఎప్పుడు కూడా ఆయన ఇవి చెయ్యండి, మతాల గురించి, కులాల గురించి బాబా ఎప్పుడు కూడా నువ్వు ఈ యొక్క నీ దాన్ని ఏమంటారు, నీ సంస్కార ముద్రలు, నీ సంస్కారాలని లెక్క కట్టుకో అని కూడా మనకి ఎప్పుడు కూడా చెప్పలేదు. ఎప్పుడు కూడా మనం నీ కర్మ ఇలా ఉంటుంది, నీ కర్మ అలా ఏడ్చిందని చెప్పేసి ఎప్పుడు విశ్లేషించుకోమనలేదు బాబా. ఆయన ఏమన్నారంటే, మొత్తం నీకున్న ఈ సమస్యలన్నిటికీ ఒకే ఒక్క సమాధానం, ఒకే ఒక్క పరిష్కారం చూపించారు ఆయన సమస్యలకి. ఆ సమస్య అదే ప్రేమ అనే ఆ యొక్క పరిష్కారాన్ని బాబా చూపించారు నీకు. ఈ ప్రేమ ఏం చేస్తుంది, ఇది ఏం చేస్తుందంటే, ఇది ఆ యొక్క మొత్తం నీకేవైతే సంస్కార ముద్రలు ఉన్నాయో, ఈ సంస్కార ముద్రలన్నింటిలోకి ఈ ప్రేమ వ్యాపించేస్తుందిట పూర్తిగా. వ్యాపించేసి అది, అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏ విధంగా దానికి సూపర్, అంటే ఒకప్పుడు ఒకానొక సందర్భంలో, అంటే బాబా ఒకసారి దానికి అనాలజీ కూడా ఇస్తారు. దుర్గంధభరితమైన బాగా దుర్గంధభరితమైన ఉన్న ఒక ఏరియాలో నువ్వు ఎప్పుడైతే సుగంధాన్ని వ్యాపింపజేసేవో, కంటిన్యూస్ గా సుగంధాన్ని వ్యాపింపజేసినట్టయితే, ఆ దుర్గంధం మెల్లిమెల్లిగా దుర్గంధం స్థానంలో సుగంధం వ్యాపిస్తుంది. అంత దుర్గంధమైన ప్రదేశంలో కూడా ఒక్కసారి ఆ సుగంధం తనని తాను వ్యాపింపజేసుకొని, అది కానీ అలా నిలిచిపోయింది అనుకోండి ఆ సుగంధము, ఆ సుగంధం నిలిచిపోతే అక్కడ దుర్గంధం ఉందనే విషయం కూడా మీకు తెలియదు. అంతే కదా. అది బాబా అంటున్నారు. అంటే ఎప్పుడైతే ఈ సంస్కార ముద్రలో ఈ ప్రేమ వ్యాపిస్తుందో, ఈ సంస్కార ముద్రలని ఆ ప్రేమ కరిగించేస్తుంది, ఇంకా పూర్తిగా కరిగించేస్తుంది. సో మొత్తానికి ఆ ఫలితంగా ఏం జరుగుతుందంటే, ఈ ముద్రలన్నీ కూడా కరిగిపోతాయి. అవన్నీ కూడా నీకు స్వేచ్ఛాయుతం చేసేస్తాయి అన్నమాట. ఇది అంటే ఇది బాబా ఆయన ఆదికే ఇరానీ అంటున్నారన్నమాట. ఏదైతే బాబా ఈ సింప్లిఫికేషన్, ఈ సరళీకరణ, అంటే ఇది ఇంత సులువు చేశారు కదా దీన్ని బాబా, అంటే ఈ సరళీకరణ అంత సులువు కాదు సుమా, బాబా చేసింది అంత ఈజీ కాదు బాబా చేసింది. ఎప్పుడు కూడా బాబా చేసింది ఈజీ అనుకోకండి, అంత ఈజీ కాదు ఇది. ఇది ఈ సకరణ ఏదో పైన చేసింది కాదు, ఆయన యొక్క అవతార అధికారం. అందుకనే ఆయన
సరళం చేసి పడేసేవాడు. ఆయనకు అవతారుడికి ఆ అధికారం ఉందిట. సరళం చెయ్యగలిగే అంటే నీ యొక్క సంస్కార ముద్రలు అంత కాంప్లెక్స్, అంత కఠినతరమైన, అంత జటిలమైన ఆ సంస్కార ముద్రల యొక్క ఆ ఆ మొత్తం లెక్కలన్నిటిని ఆయన సరళీకరించాడు. అంటే చాలా సింప్లిఫై చేశాడు ఆయన. ఆయన చాలా సులువు చేశాడు. అదే నువ్వు అంత ఆయనకి ఏదో మామూలుగా పైపైన చేసి చేయలేదు. ఆయన సాటి లేని విధంగా చేశాడు. ఆయన యొక్క అవతారుడి అధికారంతో చేశాడు. ఓన్లీ ద అవతార్ కెన్ సేఫ్లీ గివ్ ఎ సింగిల్ కీ టు అన్లాక్ అన్ ఇన్ఫినైట్లీ కాంప్లెక్స్ ప్రిషన్ అన్నాడు. చూడండి అంటే ఇన్ఫినైట్లీ కాంప్లెక్స్ ప్రిజన్ అంటే ఇన్ఫినైట్లీ అంటే అనంతమైన, కాంప్లెక్స్ అంటే సంక్లిష్టమైన, ప్రిజన్ అంటే జైలు. అనంతంగా జైలు, చాలా జైలు, ఆ సంస్కార జైలు అత్యంతలోంచి ఒక బయట పడలేడు. అంత సంక్లిష్టమైన జైలు అది. జైలు బయటపడడానికి ఆయన ఒక్కొక్క తాళం చెవి అది ఇవ్వగలిగిన వాడు ఓన్లీ అవతారుడు మాత్రమే. అది అవతారుడి యొక్క గొప్పతనం. అది ఆయన చెప్పిన విషయం. చూడండి ఎంత ఎంత కమాండ్ ఏంటంటే ఆయన ఆ కమాండ్ తీసుకొచ్చాడు. ఆయన బాబాకి మనకు చూపించాడు అనమాట, మనకు చెప్పాడు ఆయన. ఆయన మనకి ఆ కమాండ్ అనమాట. అంటే మెహర్ బాబా దగ్గర మనకి లభించేది ఏంటి అని అంటే ఇది. ఆ యొక్క అవతారుడి యొక్క అధికారంతో ఆయన మనకు తాళం చెవిస్తాడు. ఆ తాళం చెవితో అనంతమైన సంక్లిష్టమైన జైలుని మనం ఏదైనా తీసేసుకోవచ్చు. అదే ప్రేమ అనే తాళం చెవి ఆయన మనకిచ్చాడు. సో ఆయన ఏమంటాడంటే ఇది ఈ మానవుడి యొక్క కష్టానికి ఈ యొక్క రెమిడీట. ఈ ప్రేమ అనేది మానవుడి యొక్క కష్టానికి రెమిడీ అన్నమాట. అది పరిష్కారం అంటే అది ఔషధం, అది మందు, దానికి చికిత్స. ఈ మానవుడి యొక్క కష్టానికి చికిత్స దేంతో చేయాలి? అది ప్రేమతో చేయాలట. మానవుడికి జబ్బు అంటుకుంది. మానవుడి యొక్క చైతన్యం పూర్తిగా బంధనం అంటే అది బానిసత్వంలో మునిగిపోయింది అనమాట. ఆ చైతన్యం బానిసత్వంలో మునిగిపోయిన మానవ చైతన్యానికి చికిత్స, దానికి జబ్బు అంటుకుంటే దానికి చికిత్స చేయడానికి ప్రేమ అనే దాంతో చికిత్స చేస్తే ఆ ఉన్న జబ్బు, ఆ బంధనాలు ఏవైతే ఉన్నాయో మెల్లిగా కరిగిపోతూ ఉంటాయట. సో బాబా ఇచ్చిన మనకి రెమెడీ ఇదేమి మనకి ఆచార వ్యవహార వల్ల రాలేదు. తీర్థయాత్రల వల్ల మనకి ప్రేమ దొరకదు. అది ఎక్కడో బయట లేదు. ఈ రెమెడీ నువ్వు ఎక్కడ వెతుక్కుంటా అంటే ఈ చికిత్స నువ్వు ఎక్కడో బయటకు వెళ్ళి నువ్వు దాన్ని నువ్వు చికిత్స చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీకు రోగం కలిగితే డాక్టర్ దగ్గరికి వెళ్తావు, అది కూడా చెయ్యక్కర్లా. నువ్వు ఈ మడి ఆచారం పాటించక్కర్లా, ఆ ఆచార సాంప్రదాయాలన్నింటినీ పాటించక్కర్లా, తీర్థయాత్రలు చేయక్కర్లా, సన్యాసాశ్రమం స్వీకరించక్కర్లా. ఎక్కడుంది ప్రేమ? నీలోనే ఉంది. అది ఆల్రెడీ ఎక్కడో ఇది నీలో ఉంది. ఆల్రెడీ నీకు ప్రేమ నీలో ఉంది. సో నువ్వు ఆ ప్రేమే కారణం అవుతుంది. నువ్వు ఏ పని చేస్తున్నావో, నువ్వు చేసే ప్రతి పనికి ఆ ప్రేమ కారణం అవ్వాలిట. సో ఇప్పుడు ఈ ప్రేమ అనేది మన యొక్క ఆ క్రియకి ఫస్ట్ స్టార్టింగ్ ఏం చెప్పారు? ఆయన ఏమంటారంటే బాబా చెప్పిన విషయాన్ని మనం చెప్తున్నాం అన్నమాట. అంటే బాబా చెప్పిన అంటే ఈ ప్రేమ మనం చేసే ప్రతి క్రియకి హేతు అయితే అది ఇప్పుడు చెప్తున్నారు ఆయన. అది బాబా చెప్పిన గొప్ప సత్యం. అన్నిటికన్నా ఉత్కృష్టమైన సత్యము బాబా మనకి చెప్పడం జరిగింది. ఈ సత్యం ఏంటంటే నువ్వు చేసే ప్రతి పనికి ఈ ప్రేమ హేతువైన నాడు ఆ పాపి కూడా పుణ్యాత్ముడు అవుతాడు అని చెప్పేసి అంటున్నారు. చూడండి మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఏ ప్రేమ అయితే నువ్వు చేసే ప్రతి పనికి హేతువైందో, కారణం అవుతుందో, ప్రతి పాపి కూడా పుణ్యాత్ముడు అయిపోతాడట. అంటే ఎంత పాపం చేసిన వాడైనా పుణ్యాత్ముడు అయిపోతాడట. ఈ ప్రేమ ప్రతి క్రియని కూడా మోటివేట్ చేస్తుంది. అంటే అంత ఉత్తేజపరుస్తుంది. ప్రేమ అంటే మార్చేస్తుంది అవతల వాడిని. ఈ ప్రేమ ఎలాంటిదంటే అవతల వాడిని మార్చేస్తుంది. సో ఒక వ్యక్తి డబ్బు కోరుకుంటాడు, ఆనందం కోరుకుంటాడు, అధికారం కోరుకుంటాడు, కీర్తి కోరుకుంటాడు, లేకపోతే భగవంతుడు కోరుకుంటాడు. వీడి కోరిక ఏదైనా సరే వీడి కోరిక ఏదైనా సరే
దాని వెనకాతలు ఉన్న శక్తి కానీ ప్రేమ అయితే, ఆ ప్రేమ ఏం చేస్తుందంటే ఆ ఆ ప్రేమ ఏమవుతుందంటే దాంట్లో ఉన్నత స్థాయిని తీసుకొస్తుందట. దాన్ని మనం మనకున్న కోరికలో ప్రేమ ఉన్నట్టయితే ఆ కోరికలో ఉన్నత స్థాయి అంటే సెల్ఫిష్నెస్ ఈస్ లవ్. అంటే మన యొక్క స్వార్థం కూడా ప్రేమే, కానీ అది మిస్‌డైరెక్టెడ్ టువర్డ్స్ ఫాల్స్ సెల్ఫ్. అంటే నీ అహంకారం ఏం చేస్తుందంటే అది మిస్‌డైరెక్ట్ చేస్తుందట. అది నీ అహంకారం వల్ల పుట్టిన ప్రేమ అన్నమాట. అది తప్పుడు మార్గనిర్దేశకత్వం, తప్పుదోవ పట్టించిందన్నమాట. ప్రేమ నీ హృదయాన్ని అంటే నీ హృదయము ఆ ప్రేమను తప్పుదోవ పట్టించింది. లవ్ మిస్‌డైరెక్టెడ్ టువర్డ్స్ ద ఫాల్స్ సెల్ఫ్ అంటాడు ఇక్కడ ఆదికేరాని. అంటే నీ యొక్క ఆ అహంకారమైన, నువ్వు ఏదైతే అహంకారమై ఉన్నావో, నేను అనే భావం, ఆ నేను అనే భావం ఏదైతే ఉందో అది స్వార్థం. ఆ స్వార్థంలో కూడా ప్రేమ ఉంటుంది. ఇప్పుడు స్వార్థం కూడా ప్రేమే. కానీ అది నీ యందు నీకున్న ప్రేమ. నీ యందు నీకున్న ప్రేమ. అది కూడా అంటే అక్కడ నువ్వేమైందంటే తప్పుదోవ పట్టించబడింది ఆ ప్రేమ. ఆ ప్రేమ ఇతరుల వైపు చూపించాల్సింది నువ్వు నీ మీద చూపించుకుంటున్నావు. అదే స్వార్థం. ఈవెన్ సిన్ ఈజ్ లవ్. ఈవెన్ పాపం చేయడం కూడా అది ప్రేమేత్త. కారణం ఏంటంటే ఆ ప్రేమ ఏమైపోయిందంటే దానికి డిస్టార్ట్ అయిపోయిందిట. అంటే డిస్టార్ట్ అంటే అది పూర్తిగా నీకు దానికి పక్కదారి పట్టిపోయింది పూర్తిగా. అది నీకు తెలియలేదన్నమాట. పక్కదారి పట్టిందది. పూర్తిగా పక్కదారి పట్టిపోయింది. అంటే అంటే దాన్ని వక్రీకరించబడిందనమాట. ఆ ప్రేమ వక్రీకరనమాట. డిస్టార్ట్ అంటే వక్రీకరించబడ్డం. కన్‌ఫ్యూజ్డ్ అంటే గందరగోళంలో పడిపోయిందట. సో, నీ ప్రేమ గందరగోళంలో పడిపోయింది. ఏం చేయాలో తెలియట్లేదు. కాబట్టి పాపం అయిపోయింది. ఆ ప్రేమ పాపంగా మారిపోయింది. ప్రతి ఒక్కటి కూడా ఇవన్నీ బాబా చెప్పిన విషయాలే అని అంటాడాయన. సెల్ఫిష్‌నెస్ స్వార్థం కూడా ప్రేమే. కానీ ఆ స్వార్థం ఆ ప్రేమ తప్పుదోవ పట్టింది. నేను అనే భావం వైపు, నీ వైపు అంటే ఇతరుల వైపు చూపించాల్సింది నీ మీద నువ్వు చూపించుకుంటున్నావు. నువ్వు పాపం చేస్తున్నావు. పాపం కూడా ప్రేమే. కానీ ఆ ప్రేమ ఏమైందంటే గందరగోళంలో పడిపోయిందనమాట. అక్కడ ప్రేమ గందరగోళంలో పడిపోయింది. అది తప్పుదో వేరే దాన్నేమంటారంటే వక్రీకరించబడిందనమాట. ఈవెన్ సఫరింగ్ ఈస్ లవ్. కష్టం కూడా ప్రేమే. ఇదేమవుతుందంటే దాంట్లో పరిపూర్ణత ఉంది సఫరింగ్ లో, ప్రేమలో. సో దేర్ ఈస్ నో సచ్ థింగ్ యాజ్ లవ్లెస్ హ్యూమన్ బీయింగ్ అని అంటాడు. అంటే ప్రేమ లేని మానవుడనే వాడు లేడుట. అది అంటున్నాడు ఇక్కడ. ఫైనల్ గా ఆయన వచ్చాడు చూడండి. ప్రేమ లేని మానవుడు అనేవాడు లేడు. ఆ మానవుడు అంటే ప్రేమ ప్రతి వాళ్ళలో ప్రేమ ఉంది. నీలో ఉంది, నాలో ఉంది, అందరిలో ఉంది. ఒకడి ప్రేమ తప్పుదోవ పట్టబడింది, ఒక ప్రేమ గందరగోళంలో నెట్టబడింది, ఇంకోడి ప్రేమ వక్రీకరించబడింది, ఇంకోడి ప్రేమ పరిపూర్ణత చెందింది, ఇంకోడి ప్రేమ ఆ కష్టాన్ని అనుభవిస్తూ దాంట్లో అర్థాన్ని వెతుక్కుంటున్నది. సో ఇన్ని తేడాలు ఏంటంటే అంటే మనం ఇన్ని తేడాలు ఏంటంటే ఆ ప్రేమ మనం అవగాహన చేసుకోవడంలో అన్నమాట. అది అవతారుడి యొక్క మాటని మనం అవగాహన చేసుకుంటే ఆ ప్రేమ సరి అయిన మార్గంలో మనం పెట్టగలం అన్నమాట. అది అంటున్నారు. అంటే ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే మెహర్ బాబా డస్ నాట్ కండమ్ హ్యూమన్ డిజైర్స్, హీ రీడైరెక్ట్స్ దెమ్. ఇక్కడ చూడండి ఆయన ఎంత గొప్ప మాట చెప్తాడో. బాబా ఎప్పుడు కూడా మానవ కోరికలను ఎప్పుడు కూడా దాన్ని తృణీకరించలేదు. బాబా ఎప్పుడు కూడా దాన్ని సరి అయిన తోవలో పెట్టమన్నారు మానవుడి యొక్క కోరికని. ఇన్‌స్టెడ్ ఆఫ్ లవింగ్ ట్రాన్షియంట్ థింగ్స్, బాబా ఆస్క్స్ us టు లవ్ ద ఎటర్నల్ బిలవ్డ్. అంటే ఈ యొక్క మామూలుగా ఈ భౌతికమైన విషయాలన్నిటినీ ప్రేమించడం కన్నా, ఈ భౌతికమైన విషయాలన్నిటినీ ప్రేమించడం కన్నా, అంటే నిలకడలేని అస్థిరమైన విషయాలని ప్రేమించడం కన్నా, బాబా శాశ్వతమైన ప్రీతముడైన భగవంతుణ్ణి ప్రేమించమన్నాడు. అది బాబా అంటే నీ ప్రేమ అస్థిరమైన వాటి వైపు నీ ప్రేమ మిస్‌డైరెక్ట్ చేయబడిందన్నమాట. అంటే దాని యొక్క తప్పులో పట్టింది. ఆ ప్రేమను నువ్వు సక్రమమైన దారిలో పెట్టు. ఆ ప్రేమ ఏమవుతుందంటే అది అది భగవంతుడి వైపు నువ్వు ఏ రోజైతే ఆ ప్రేమను పెట్టావో ఆ రోజు నీకు ఆ ప్రేమ యొక్క అర్థం స్ఫురిస్తుంది. అది అంటే అంటే ఆ ప్రియతముడికి నువ్వు ఏ విధంగా ప్రియతముడిని ప్రేమించగలవో అదే నిజమైన ప్రేమ. ఏది నిజమైన ప్రేమ అంటే ప్రపంచంలో ఏ ప్రేమ అంటారు బాబా ఇక్కడ? అంటే నిజమైన ప్రేమ అంటే ఏంటంటే
ఏ ప్రేమ అయితే నువ్వు ప్రియతముణ్ణి అంటే ఆ భగవంతుణ్ణి నువ్వు ప్రేమించగలవో అది నిజమైన ప్రేమ. భగవంతుడు అనంతుడైన ఆయన, నువ్వు అవగాహనకి అతీతుడు అనమాట. నువ్వు అవగాహన చేసుకోలేవు భగవంతుణ్ణి. కానీ బాబా మాత్రం ఆయన ఏం చేశాడు, అంత నువ్వు ఆయన అనంతుడు, అవగాహన కావాలంటే నువ్వు అర్థం చేసుకోలేనంత అనంతుడు ఆయన. కానీ నీకు ఆయన నీ దగ్గరగా వచ్చాడు, నీకు తనంటే ఏంటో చెప్పాడు, మనకి జీవితం గురించి మనకు చెప్పాడు, తనని ఏ విధంగా తనని చేరాలో అనే విషయాన్ని మనకి ఆయన ఆచరించి చూపి మరి తెలియజేశాడు. సో మనం ఆయన్ని ఏం చేయాలంటే ఆయనని ప్రేమించి ఆయనని సేవ చేసుకోవాలి, భగవంతుడికి సేవ చేయాలి అని చెప్పేసి అంటున్నాడు. అయితే మనం బాబా ఇక్కడ ఒక వాక్యం అంటారనమాట. బాబా డస్ నాట్ డిమాండ్ దట్ వి అబాండన్ లైఫ్. అంటే మనం జీవితాన్ని వదిలేసి మొత్తం ఆయన నా దగ్గరికి వచ్చేయని బాబా అనలేట. బాబా ఏమంటున్నారు, ఈజ్ ఆస్కింగ్ టు సాంక్టిఫై ఇట్, అంటే పవిత్రీకరించుకోమంటున్నారు. పవిత్రీకరించుకోమంటే ఏదో మనం ఆత్మశుద్ధి అదేంటి ఆయన ఇలాగా వాళ్ళు మనం ఇలా నెత్తి మీద అంటే మనం ఇలాగ ఒక 2 చుక్కలు ఆ నదీ జలాలు మన నెత్తి మీద జల్లుకుంటే మనం పవిత్రీకరింపబడం అనమాట. ఎప్పుడు కూడా అంటే మనం పరిశుద్ధులం కాము, ఎప్పుడు కూడా ఖచ్చితంగా కాం. ఎందుకంటే జనరల్ గా హిందూ ఫిలాసఫీలో పవిత్రో అని చల్లుకుంటూ ఉంటారు. ఆ నెత్తి మీద పూజ చేసుకుంటున్న ప్రతి ఒక్కడు కూడా పవిత్రం అయిపోడు వెంటనే. ఎందుకంటే ఆ ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏలని అంటాడంటే, ఆ ఆత్మ నువ్వు శుద్ధి చేసుకోకుండా మనం ఎంత ఆచారం పాటిస్తే ఏం లాభం. అదే విధంగా ఆయన బాబా ఒకసారి ఒక మస్తు గురించి చెప్తారనమాట. ఆ బయట ఆ మసీదు బయట ఆ మస్తు ఏం చేస్తాడంటే రోజు నమాజ్కి వెళ్లకుండా ఆయన బయటే కూర్చుంటాడు. ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అడుగుతారు ఏమైనా నమాజ్కి వెళ్ళట్లేదని. నెక్స్ట్ చేత చెప్పించి ఆ మస్తు నమాజ్కి రావాలని కోరుకుంటాడు. నెక్స్ట్ డే కూడా ఆ మస్తు నమాజ్కి రాడు. ఏం చేస్తున్నావు తీరా బయట చూస్తే అతను తన కడుపులో ఉన్న పేగులు మొత్తం అన్ని మొత్తం తన శరీరంలో ఉన్న అవయవాలన్నింటినీ బయట పెట్టి కడుగుతూ ఉంటాడు. అదేమిటయ్యా అంటే, మరి మీరు కడుక్కోమన్న అది కడిగి లోపలికి రావాలి కదా. కడగాలంటే దేన్ని కడగాలి, అంతర్ముఖంగా అన్నింటినీ కడగాలి. బాహ్యంగా ఏదో 2 చుక్కలు నీళ్లు చెవులకి నీళ్లు జల్లేసుకోవడం కాదు, చెవుల మీద తల మీద నీళ్లు జల్లుకోవడం కాదు. అది కాదు పవిత్రం అవడం అంటే, పరిశుద్ధం అవడం అంటే అని చెప్తాడు అనమాట. సో ఆ విధంగా బాబా ఏమంటారంటే, ఈ ప్రేమ ఏదైతే ఉందో ఈ ప్రేమతో మనం పరిశుద్ధులం కావాలట. సాధారణంగా ఉండాలి. మనం సాధారణమైన జీవితం గడుపుతూనే, అత్యంత సహజమైన జీవితం గడుపుతూనే, నిజాయితీతో కష్టపడి తత్వంతో ఉండాలట. అంటే మనం ఇంత సాధారణమైన జీవితం గడుపుతూ ఈ ప్రేమ మనం ప్రేమిస్తూ ఏ రోజైతే ఉంటామో అప్పుడు నీ యొక్క కర్మలు ఏవైతే సంస్కార బంధములు ఏవైతే ఉన్నాయో అవి వదులవుతాయి. పూర్తిగా నేను వలుస్తాయి అనమాట. అంటే నువ్వు ఆ బంధనాల సంకెళ్లలో ఉన్నావు, ఆ సంకెళ్ళు వదులవుతాయట. మెల్లిగా నీ మంచి చెడు అనే బంధనాల సంఖ్యలు అన్నీ కూడా, నీ భూత భవిష్యత్ వర్తమాన బంధనాల సంఖ్యలు అన్నీ కూడా వదులవుతాయి. ఇది బాబా చెప్పిన మధ్య మార్గం. ఆ జీవితం నుంచి నువ్వు ఎప్పుడు తప్పించుకోవాలని ప్రయత్నించకు. ఈ జీవితం ద్వారా నేను భగవంతుణ్ణి చేరుకోగలవు, అది మాత్రం గుర్తు పెట్టుకో అని చెప్పేసి బాబా అన్నమాట. సో ఈ ప్రేమ అనేక రకాలుగా ఉంటుంది. ప్రేమించడం అనేక రకాలైన ప్రేమ ఏ విధంగా ఉంటుంది, ఒకటి ప్రార్థనగా, ఒకటి సహవాసుల రూపంలో, ఇంకోటి ఏదో మనం భజనల కీర్తనల రూపంలో, ఆ బాబా యొక్క సాహిత్య రూపంలో, లేకపోతే ఎవరికైనా ఆ ఆర్థికమైన సహాయం చేస్తూ, అంటే మనం చేస్తున్నామని అనుకోకుండా వాళ్ళకి నిజంగా సహాయం చేయడంలో, ఆ పేదవాళ్ళకి నువ్వు సంతృప్తిగా భోజనం పెట్టడంలో, అది కూడా అన్నింటిలో కూడా ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలంటే నిశ్శబ్దంగా, సైలెంట్ గా, అంటే అసలు ఏ విధమైన డప్పులు కొట్టుకోకుండా, నేను చేస్తున్నాననే భావన లేకుండా, నేను చేస్తున్నాననే భావన అసలు లేకుండా, సెల్ఫ్లెస్ అనమాట. నేను అనే భావన తీసేయాలట అక్కడ. ఇది చేస్తేనే మనం ఏమవుతుందంటే ఆయన బాబా యొక్క ఏదైతే ఆయన యొక్క ఆయన ఇచ్చించాడు అనమాట. మనం ఆ విధంగా చేయాలని ఆయన ఇచ్చకి మనము
పనిముట్లుగా మారుతాం అన్నమాట. అంటే మనం ఏదైతే మనం ఏ విధంగా ఆయనని ప్రేమించమన్నారో ఆ విధంగా ప్రేమించడానికి మనకి మనం సహాయం చేసుకుంటూ ఉంటాం. సో ఆ బాబా బాబా ఈ ప్రపంచానికి మనకు అందించిన ఈ ప్రేమ అనేది ఏదైతే ఉందో ఆ ప్రేమ ఆ ప్రేమ ద్వారా మనకి ఏవైతే అప్పటిదాకా ఆ ప్రేమ ద్వారా ఆ సంస్కార బంధనముల్ని మనం వదులు చేసుకుంటాము అని. సో ఇక్కడికి ఇంకా ఇంకొక 10 minutes 15 minutes ఉంది. సో ఇంకెప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు అప్పుడు చెప్తాం. అవతార్ మెహర్ బాబాకి జై బాబు సార్. ఏమండి కోటేశ్వర గారు, బాలరాజు గారు, అరుణ రవీంద్ర గారు, శేషరత్న గారు ఒక్కొక్క నిమిషం నామం చెప్పండి. మాలతి గారు హారతి. अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। 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 ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। थैंक यू सर। अवतार मेहर बाबा की जय। सच्चिदानंद परमानंद मेहर बाबा विद्यानंद। सच्चिदानंद परमानंद मेहर बाबा विद्यानंद। मेहर बाबा विद्यानंद। मेहर बाबा सच्चिदानंद। सच्चिदानंद परमानंद मेहर बाबा विद्यानंद।